కొందరు అప్పులు ఎందుకు చేస్తారో తెలుసా? విలాసవంతమైన జీవితం కోసం అప్పులు చేస్తారు. రిచ్ లైఫ్, లావిష్ లైఫ్ జీవించడానికి అప్పులు చేస్తూ ఉంటారు. మరికొందరు అప్పులు ఎందుకు చేస్తారు అంటే వేరే వాళ్ళను సంతోషపరచడానికి, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అప్పులు చేస్తూ ఉంటారు కొందరు. మరికొందరు అప్పులు ఎందుకు చేస్తారంటే అవసరతల్లో ఉన్నప్పుడు అప్పులు చేస్తారు. మరికొందరు అప్పులు ఎందుకు చేస్తారంటే చేసిన అప్పు తీర్చడానికి అప్పు చేస్తారు. మరికొందరు అప్పులు ఎందుకు చేస్తారంటే హ్యాబిట్, అప్పులు చేయడము అలవాటుగా మారిపోతుంది కొంతమందికి. వాళ్ళకి అప్పు అవసరం ఏముండదు, కానీ వాళ్ళకు అలవాటు ఏందో తెలుసా? అప్పులు చేయడం. అయితే దేవుడి వాక్యములో ఒక మాట మనం చూడవచ్చు. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అప్పు చేయడం అనేది చాలా సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. అప్పు చేయడం వలన మన జీవితంలో ఉన్న సంతోషం కోల్పోయే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అప్పు చేయడం వలన ఎన్నో సమస్యల గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పు చేయడం వలన నెమ్మది, మనశ్శాంతి కోల్పోతాం. అప్పు చేయడం వలన అనుకోని ఇబ్బందులు, అనుకోని సమస్యలు మన జీవితంను చుట్టుముట్టి వెంటాడుతూ ఉంటాయి. మనం అందరం జ్ఞానం కలిగి ముందుకు సాగుదాం గాక. వీలైనంత వరకు మనం అప్పులు చేయకుండా జీవించడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా.